ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియాలో 2 రోజు పర్యటిస్తూ అత్యంత బిజీ షెడ్యూల్ను గడిపారు. కౌలాలంపూర్లోని పెర్దానా పుత్ర భవనంలో ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరపడంతో పాటు ప్రతినిధి స్థాయి సమావేశంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా వాణిజ్యం, భారీ పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. భారత్, మలేషియా మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇవి చారిత్రక, సాంస్కృతిక బంధాలతో ముడిపడి ఉన్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య 2024లో కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు మరింత వేగంగా ముందుకు సాగుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం 2026లో తన మొదటి విదేశీ పర్యటన కోసం మలేషియాను ఎంచుకోవడం ఇక్కడి ప్రజలపై ఉన్న గౌరవానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఇరు దేశాల మధ్య పలు చారిత్రక ఒప్పందాలు జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్ల తయారీలో పరస్పర సహకారానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే డిజిటల్ ఎకానమీ, బయోటెక్నాలజీ, ఐటీ రంగాల్లో పరస్పర పెట్టుబడులు పెరిగాయని ప్రధాని వివరించారు. ముఖ్యంగా భారతదేశానికి చెందిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మలేషియాలో ప్రవేశపెట్టడం, సెమీకండక్టర్ల సప్లై చైన్ కోసం ప్రత్యేక ఎంఓయూలు కుదుర్చుకోవడం ఈ పర్యటనలో హైలైట్గా నిలిచాయి. ఆరోగ్యం, ఆహార భద్రత మరియు ప్రకృతి విపత్తుల నిర్వహణలో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. టూరిజం రంగాన్ని ప్రోత్సహించడానికి భారత పర్యాటకులకు గ్రాటిస్ ఈ వీసా సౌకర్యాన్ని కల్పించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. మలేషియాలో త్వరలో కొత్తగా ఒక భారతీయ కాన్సులేట్, తమిళ భాషా సంస్కృతిని ప్రోత్సహించేందుకు తిరువళ్లువర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలనపై ప్రధాని మోదీ అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. మలేషియా, భారత్ కలిసి ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ షేరింగ్, సముద్ర భద్రతలో సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిదని, అక్కడ శాంతి, స్థిరత్వం కాపాడటంలో భారత్, ఆసియాన్ దేశాల పాత్ర కీలకమని వివరించారు. ఆసియాన్ కూటమికి మలేషియా నాయకత్వం వహించడంపై ప్రధాని అభినందనలు తెలుపుతూ ఏషియన్ ఇండియా గూడ్స్ ట్రేడ్ అగ్రిమెంట్ సమీక్షను త్వరగా పూర్తి చేయాలని కోరారు. చివరగా గ్లోబల్ గవర్నెన్స్, అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణల అవసరాన్ని ఉద్ఘాటిస్తూ మలేషియాతో తమ మిత్రబంధం అంతర్జాతీయ సుస్థిరతకు దోహదపడుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.